నే కనాను వారసుడన్ నేనరణ్యయాత్రికుడన్ ఆసకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను వెన్ను చూడకనే సాగెదను వెన్ను చూడకనే సాగెదను. అనుదినమునను తన మన్నాను వేకువని నీ కూర్చుకొని దైవ స్వరమే నాకారముగా బలమందుచునే సాగెదను. దైవ స్వరమే నాకారముగా బలమందుచునే సాగెదను. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నే కనాను వారసుడన్ నేనరణ్యయాత్రికుడన్ ఆసకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను వెన్ను చూడకనే సాగెదను వెన్ను చూడకనే సాగెదను. అనుదినమున దేవుని సన్నిధిలో ఓపికతో నీ కాచుకుని అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతో నీ కాచుకుని దేవుని ఆలోచన గ్రహించి రణమును గెలుచుచు సాగెదను. దేవుని ఆలోచన గ్రహించి రణమును గెలుచుచు సాగెదను. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నే కనాను వారసుడన్ నేనరణ్యయాత్రికుడన్ ఆసకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను వెన్ను చూడకనే సాగెదను వెన్ను చూడకనే సాగెదను. కీర్తనల గ్రంథం 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇందులో 2-3 పాదంలో ఆఖరి మాటలు తీసుకుందాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడ అంటే చెప్పండి, చూడండి ఒకసారి బైబిల్ చూడండి. ఎక్కడ ఉండాలి, అవి ఉండాలని దేవుడు సెలవిచ్చాడు? సహోదరులు ఎక్కడ ఐక్యత కలిగి నివసించుతారో అక్కడ. అందుకే ఆ పై ముక్క కింద ముక్క తీసుకుందాం మనం. అవి ప్రశ్నలు కాదు, ఎంత మనోహరము, ఎంత మేలు అనేవి. ఎంత అనేది సాధారణంగా అది ప్రశ్న, కానీ ఇక్కడ అదేంటంటే ఆశ్చర్యం. గుర్తులు కూడా పెట్టారు. పాత నిబంధనలో అయితే అలా, పాత బైబిల్లో అయితే అలా ఉండవు. ఈ ట్రాన్స్లేషన్లో వాళ్ళు ఏం చేశారంటే ఆశ్చర్యార్థకమైన గుర్తు పెట్టారు. అక్కడ ఆశ్చర్యార్థకం అంటే ఎంత అనేవానికి ప్రమాణాలు లేవు, అంటే ఎంత అని చెప్పడానికి లేదు. దాని భావం మన మనసుకు తెలుస్తుంది. ఎంత మేలు అంటే అనంతం, అది ఎంతో మేలు. ఎంత అంటే చెప్పడానికి మితి లేదు. అలాగే మనోహరము, ఎంత మనోహరము అంటే, మనోహరం అంటే మనసును హరించడం అంటే అరగదీసేయడం. మన మనస్సును చంపేసి అవతల వారి వైపు ఏదైతే ఆకర్షిస్తుందో దాన్ని మనోహరము అని. అంటే ఎదుటివారు మనల్ని తమ వశం చేసుకుంటే, అది దేని కారణం చేత వశమైంది అంటే మనసు హరింపబడట చేత, వారి వైపు మన మనసు తిరిగిపోవడం చేత అలా జరిగిందని. ఎంత మేలు అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మేలు కీడు అనేవి భౌతిక పదాలు కాదు, భౌతిక అర్థాన్ని ఇవ్వవు. అవి పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన అర్థాన్నే ఇస్తాయి. అదృశ్యమైన, ఇప్పుడు అనుభవించం. అది మేలు అనేది ఇప్పుడు కనిపించదు, కీడు అనేది ఇప్పుడు తెలియదు. అలాగన్నమాట. ఎంత మేలు, ఎంత మనోహరము అంటే వాటికి ఉన్నటువంటి శోభ ఎలాంటిదో, అది ఎంత సొగసైనదో, అది ఎంత ఉన్నత అర్థం కలిగి ఉందో అని చెప్పడానికి. అయితే ఇంతకీ అందులో ప్రధాన వస్తువు ఏంటి అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఈ ఐక్యత అంటే అర్థం మనం చెప్పుకునేది మామూలుగా ఉంటుంది, కానీ అది మామూలుగా గ్రంథంలో రాయబడిన అర్థం ఏంటి అంటే వ్యక్తులు భేదాలు లేకుండా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వ్యక్తికి ఒక భావం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక మనస్సు ఉంటుంది. ఏ రెండు మనసులు భూమి మీద ఒకటిగా ఉండవు. మనకి ఉదాహరణగా మన వెంట్రుకలు కానీ, లేదు ఐరిస్ కన్నిది కానీ, బొటన వేలు కానీ, కణం, శరీరంలో ఒక కణం కూడా ఏ రెండు దేహాలకు ఒకలాంటిది ఉండదు. కనుక దృశ్యరూపమైనటువంటి ఈ దేహంలో ఉండే అవయవాలలోనే లేనప్పుడు మరి మనసులు ఎలాగూ ఒకటై ఉంటాయి? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు చెప్తుంటారు, బయట ఎక్కువ వింటాం, మనోభావాలు అనే పదం ఈ మధ్య బాగా ఎక్కువగా ఈ దేవతారాధకులు వాడుతున్నారు. మనోభావం అనేది తప్పు. మనస్సు అనేది ఇద్దరు వ్యక్తులకు ఒకలాగా, ఇప్పుడు కుటుంబం ఉందనుకోండి, శతమానం భవతి, 100 సంవత్సరాలు బ్రతుకుదామని చేసుకుంటారు. వాళ్ళిద్దరికీ ఒకలాంటి మనస్సు ఉండదు. ఇద్దరు ఎప్పుడు ఏ కుటుంబంలోనైనా భార్యాభర్త మనసు కలుస్తుందా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఒక పెద్ద అబద్ధం. అది ఎప్పుడు కూడా ఇద్దరు మనసు కలిసి ఉండదు. కలిసి ఉన్నట్లుగా నటిస్తారు ఏ భార్యాభర్త అయినా. అతను చెప్పిన మాట వింటే దరిద్రం పోద్ది అని ఇది అనుకుంటుంది, ఈ గడిసేపు నోరు మూసుకుంటే ఏ గొడవ ఉండదని అతను అనుకుంటాడు. అలాగే కలిసి ఉంటారు ఇద్దరు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు మనసులు అడ్జస్ట్ అవుతుంటాయి, ట్యూన్ అవ్వవు, ఒక నాదంలోకి రావు, అది ట్యూన్ అవ్వదు.
ఎప్పుడు కూడా భేదభావం కలిగే ఉంటారు. పై మాట్లాడుతుంటారు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వేనాది అంటాం, కానీ అదంతా ఉట్టి పూత. కనుక మనస్సు అనేది, ఇద్దరు మనసులు కలిసి ఉండడం అనేది అసాధ్యం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ఆత్మ ద్వారా రాయించిన లేఖనంలో ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఉంటారో అక్కడ నేనుంటాను అని దేవుణ్ణి సైతం మన మధ్యకి తీసుకొచ్చే శక్తి ఇద్దరి మనసులు ఏకమవ్వడం దగ్గర ఉంటుంది. అంటే మనసులు కలిసి ఉండడం అనేది అది ఎంత అనేమంటాం, అసాధ్యం. ఈ ఐక్యత అనేది కూడా, ఐక్యత అనే పదానికి ఉన్న భావం ఏంటి అంటే భేదములను చెరిపి వేసుకోవాలి. ఐక్యతలో భేదం ఉండకూడదు. భేదము అంటే నా అభిప్రాయాన్ని, అంటే నా అభిప్రాయాన్ని నువ్వు సమర్థిస్తే భేదం లేదని కాదు, ఒక విషయం దగ్గర ఇద్దరూ ఏకమవ్వాలి, అది ఐక్యత. అంతేగాని నాకు అనుగుణంగా నువ్వు ఉంటే ఐక్యమైనట్టు కాదు. నువ్వు లొంగిపోయావు, ఎందుకు సమస్య? సరే, ఐక్యత అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒక విషయములో ఏకీభవించడం ఐక్యత. ఇక్కడ చెప్పబడింది. ఇందాక చెప్పిన అది ఐక్యత కాదు, అది రాజీ పడ్డం. మారరు, రాజీ పడతారు. అలాగా ఇప్పుడు మనం చూడండి, కొన్ని రైటర్స్ ఉంటారు. రైటర్స్ అంటే మీకు భేదం చెప్తున్నాను. ఈ ఐక్యతకి కలిసి బ్రతకడానికి భేదం కోసమే మీకు ఉదాహరణలన్నీ చెప్తుంటారు. పిల్లలు కొంతమంది రైటర్స్ రాస్తుంటారు, వాళ్ళు మంచి మంచి బుక్స్ చదువుతారు. వాళ్ళు అంటుంటారు, కొంతమంది పిల్లలు అనిపిస్తారు, ఇంతకాలం ఎలా భరించేవమ్మా అంటాడు కొడుకు. అంటే అర్థం ఏంటి? పెళ్ళైనప్పటి నుంచి తల్లి భరించిన భారాన్ని ఈడు ఒక తూకం వేసి చెప్తాడు అనమాట. ఇంతకాలం ఇతన్ని ఎంత భరించామంటే అంత అయిపోయింది, అంతే నాయన మరి అంటదమ్మ. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఐక్యమైనట్టు ఈవిడ కాదు, అవతలుండే రాజీ పడుతుందన్నమాట. ఐక్యత అంటే వ్యక్తులు భేదాలు లేకుండా ఏ విషయం దగ్గర కలుస్తారో దానిని ఐక్యత అంటే. ఇక్కడ విషయం ప్రధానం, మనసు ప్రధానం కాదు. అది అక్కడ మనసు ప్రధానం, ఇక్కడ విషయం ప్రధానం. ఏ విషయము దగ్గర రెండు మనసులు ఏకమవుతాయో దానిని ఐక్యం అంటాం. ఆ సంగతి చెప్పగానే అవును అదంతే, అవును అని ఏదైతే అంటుందో ఆమెన్ అని అంటాం చూసా, అవును అలాగే జరుగునుగాక అని నీవు అందులో ఐక్యమయ్యావు. కనుక ఈ ఐక్యత అనేది ఏం చేస్తుందంటే భిన్నమైన వ్యక్తులను ఒకటిగా చేస్తుంది. జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోండి. ఇది విషయం చిన్నదే కానీ దీన్ని భావాన్ని సరిగా వ్యక్తీకరించలేము. ఇది మీరు ఈ వాక్యం చదివినప్పుడు ఐక్యత కలిగి నివసించుట, ఐక్యత కలిగి ఉండాలి అంటే ఇక ఎన్నడూ పోకూడదు. నివసించాలి అంటే స్థిరమైనటువంటి స్థలం, ఒక వ్యక్తి ఎక్కడైతే బ్రతకడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ స్థిరపడతాడో దానిని నివాసము అని అంటాం. కనుక భేదభావము అనేది నేను మూడు రకాలుగా చెప్తున్నాను. ఇది మొదటిది వ్యక్తులు భేదము లేకుండా కలిసిపోయి ఒకే భావముతో ఉండడం. మళ్ళీ భేదానికి ఉన్నటువంటి మరొక పార్శ్వంలో భిన్నమైనటువంటి వ్యక్తులు ఒకటిగా మారడం ఐక్యతలోని భాగాలు. మూడవది భేదభావము అనేది నశించిపోవాలి, అభేదము అనేది ఉత్పత్తి అవ్వాలి. ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటే దానిని ఐక్యత అంటాం. భేదభావము అంటే ఏ పరిస్థితుల్లోనూ ఏ విషయములో ఐక్యత కలిగి ఉన్నారో దానిని భేదించకూడదు. దానిని ఏమంటాడు? అభేదము, భేదింపడానికి వీలు లేనట్లుగా ఎప్పుడైతే మారుతుందో దానిని ఐక్యత అంటారు.
ఐక్యతలో విడదీయలేము. ఐక్యతను విడదీయడానికి వీలు లేదు, సాధ్యపడదు. ఎందుకంటే అది 3 విధాలుగా మిళితమై ఉంటుంది. దీనిని ఐక్యత అంటారు. ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు? ఇది దావీదు రాసినటువంటి యాత్ర కీర్తన. యాత్ర కీర్తన మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మామూలు కీర్తనలకి యాత్ర కీర్తనలకి తేడా, యాత్ర కీర్తన కేవలము పరసంబంధమైన విషయమే ఉంటుంది, కానీ అందులో భూసంబంధమైనది ఏది ఉండదు. యాత్ర అనేది అర్థం ఏంటి అంటే ఈ జీవము నుండి ఆ జీవములోనికి ప్రయాణం. ఇందులో భూమి మీద సంగతులు, ఉద్యోగము, కుటుంబము, వ్యవహారాలు ఏవి ఇందులో ఉండవు. కనుక ఎక్కడైతే ఆ అభేద్య భావం అనేది ఎక్కడ కనిపించకుండా ఉంటుందో దానిని భేదము అని అంటారు. ఇక్కడ ఐక్యత కలిగి నివసించుట, భేదము లేనిది అంటే ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటే ఎంతో మేలు. ఎంత మనోహరము అంటే ఎంతో మనోహరము. అంటే ఐక్యత కలిగి ఉండడం మనసును హరించే అంత శక్తివంతమైంది. ఐక్యత మనసును హరించడం అంటే చిన్న విషయం కాదు. మనోహరము అనే తెలుగు పదంలో మనసును హరించడం అంటే అర్థం ఏంటంటే నా మనస్సు నాది, కానీ అది నీ వశమైపోయింది. కుక్కపిల్లలాగా నడువు అంటే నడుస్తాను నేను. ఎందుకని? నా మనసు హరింపబడింది. హరింపబడడం అంటే నా ఆలోచన, నా తీరు, నాకున్న టెంపర్, పౌరుషం ఇవన్నీ హరించుకుపోయాయంటే. ఏదన్నా గంధం తీస్తాం కదా, గంధం చెక్క, గంధం ఇది ఉంటుంది కదా, దాన్ని ఏదంటారు, దాని మీద పెట్టి రుద్దుతా ఉంటే గంధం వచ్చేస్తుంది. రాయి అలాగే ఉంటుంది, కానీ ఈ చెక్క మాత్రం ఏమవుతుంది? హరించుకుపోద్ది. ఇది ఉండదు, దీని రూపాన్ని కోల్పోతుంది. అది మనస్సు అలాగా హరింపబడుతుంది అని అర్థం. ఎంత అని మనోహరం అనే పదానికి మళ్ళా ఎంత అనే ఒక విశేషణాన్ని కూడా ఇది దేవుని ఆత్మ వ్రాయించిన పరసంబంధమైన సంగతి. అంటే సహోదరులు ఐక్యతను కలిగి నివాసము చేయడము అది ఊహకందనంత మనోహరము, ఊహకందనంత మేలు. ఎందుకని అంటే ఏమని చెప్తున్నాడు? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెను అని అక్కడ రాసిన వరబడి చూడండి. శాశ్వత జీవము అక్కడ ఉండవలెను అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ సెలవు అనేది ఐక్యత లాంటి పదం. ఇది ఈ లేఖన భాగంలో ఐక్యత అనేది ఎంత మృదువైన పదమో అలాంటిదే ఈ సెలవు అనేది. సెలవు అనేది మనందరికీ తెలుసు. సెలవు చీటీ రాయడం అనేది, సెలవు దొరికింది అనడం, ఇలాంటి పదాలు మనకు తెలుసు. నిజానికి సెలవు అనే దానికి మూలార్థం ఏంటి అంటే శిల నుండి ఉత్పన్నమైంది సెలవు. శిల అంటే ఏంటి? రాయి. పూర్వకాలంలో అంటే ఇది ఉత్పత్తి అవ్వడానికి నన్నయ్య అలాంటి కవులు ఎక్కడ నుండి ఈ పదాన్ని తీసుకొని వచ్చారు అనే ఒక మూలం, రూట్ నుండి మనం దీని అర్థం తీసుకుంటే శిల చెరపబడని ఆజ్ఞ, చెరపడానికి వీలు కాకుండా ఒక ఆజ్ఞను చేయడానికి శిల మీద వాళ్ళు వ్రాయించేవారు. సెలవు అంటే ఆజ్ఞ, అనుమానమేమీ లేదు. అయితే ఈ సెలవు దీన్ని ఏమంటామంటే ఆజ్ఞాపించడము, అనుమతించడము, ఒప్పుకోవడము, గ్రాంట్ చేయడం, పర్మిట్ చేయడం అన్నమాట. ఈ పదాలు వాడతాం. సెలవు అంటే ఒకరు ఇచ్చేది, ఒకరు శాంక్షన్ చేయాలి, ఒకళ్ళు అనుమతించాలి. ఎప్పుడు అనుమతిస్తారు? అతను నీవు అభ్యర్థిస్తే. ఆయన సెలవిచ్చి ఉన్నాడు అంటే ఆల్రెడీ పర్మిటెడ్,
పర్మిషన్ గ్రాంటెడ్, ఆయన సెలవిచ్చి ఉన్నాడు. దానిని నువ్వు తీసుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు అప్లై చేయాలి ముందు. అంతేనా? అర్థమవుతుందా? నేను తేడాగా చెప్తున్నట్టుందా? అంటే ఈ విషయం అచ్చట ఉండవలెను అని మనకి ఎచ్చటో తెలుసు. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు. అక్కడ ఉంది. ఆ ఉన్నది నీకు కావాలి అంటే, ఈ మధ్యన మనం వింటుంటాం, ఎవరైనా కోర్టుకు వెళ్తారు ఉద్యోగస్తులు, కోర్టుకు 6-10 మందో కలిపి మాకు ఇలా ఇవ్వాల్సింది ఇవ్వలేదు అని పెట్టారు. కోర్టు చూసి వీళ్ళకి ఇచ్చేయండి తప్పు, వారం రోజుల్లోగో నెల రోజుల్లోగో వీళ్ళు అప్లై చేసుకున్న దానికి అనుకూలంగా గవర్నమెంట్ స్పందించాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ వచ్చింది. ఎప్పుడైతే ఈ కోర్టు ఆర్డర్ ఈ 10 మందికి వచ్చిందో మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? ఈ కోర్టు పర్మిషన్ ఉన్నారు చెప్పండి మీరు, మిగిలిన వాళ్ళు ఏమవ్వాలి? ఈ జడ్జిమెంట్ కాపీ పట్టుకుని వాళ్ళు కూడా కోర్టులో వేయాలి. అంతేగాని ఈ కాపీ పట్టుకుని వెళ్తే గవర్నమెంట్ ఏం చేయదు. ఇక వాళ్ళు 10 మందికి ఇచ్చారండి మాకు కూడా ఇచ్చారంటే అవ్వదు. వాళ్ళు 10 మంది అనుమతింపబడ్డారు. మీరు కూడా అనుమతింపబడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాలి. అంతేగాని ఈ కాగితమే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది కూడా, కానీ వీళ్ళు పట్టుకెళ్తే పని అవ్వదు. అలాగా దేవుడు అనుమతించిన శాశ్వత జీవము, ఆ ఆశీర్వాదము మనం తీసుకోవాలంటే మనం ఒక అప్లికేషన్ పెట్టాలి. ఏంటి అప్లికేషను? ఐక్యత కలిగి నివసించడం అనే దరఖాస్తు కనుక నీవు పెడితే గ్రాంట్ అయిపోయి ఉన్న దానిలో నీవు వాటాదారుడివి అవుతుంది. ఇప్పుడు చదవండి ఆ కీర్తన ఒకసారి నెమ్మదిగా, బుర్రకు పడుతుంది. ఈ సెలవిచ్చు, అనుమతించు అనే ఈ పదాలు భాషాపరంగా వీటిని సకర్మక క్రియలు అంటారు. కర్మతో కూడిన పనులు. ఇది చేస్తేనే అది అవుతుంది అన్నమాట సకర్మక్రియ అంటే. కనుక ఇక్కడ ఏంటంటాడు, ఏదైనా ఒక విషయాన్ని అంగీకరించడమైనా, సమ్మతించడం అన్నా, అనుమతించడం అన్నా జరగాలి అంటే నీ దగ్గర నుండి ఒక దరఖాస్తు ఉండాలి, నీ అభ్యర్థన ఉండాలి. నీ అభ్యర్థనను బట్టి అతను చూసి ఇది సమ్మతించడమా, తిరస్కరించడమా, అనుమతించడమా, త్రోసివేయడమా అనేది అతను ఆలోచించుకుంటాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే దేవుడు దీనిని ఆల్రెడీ గ్రాంట్ చేసాడు, అప్రూవ్ చేసాడు. దీనికి సెలవైపోయింది, తీర్మానం జరిగిపోయింది. అందులో నీకు వాటా కావాలి అంటే నీవేం చేయాలంటే ఐక్యత అనే దరఖాస్తుని నువ్వు పెట్టాలి. వ్యక్తికి సంబంధించింది కాదు, సంఘానికి సంబంధించిన విషయం. దేవుని పిల్లరా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంఘములో ఒక్కడైనా చెడ్డవాడు ఉంటే ఐక్యతను వాడు చెడగొట్టగలడు. ఈ చర్చి ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. బైబిల్లో యేసు ప్రభువు చెప్పిన మాటల్లో ఒక మాట ప్రమాదకరమైన మాట. అభ్యంతరములు రాకపోవుట ఉండదు. యేసుప్రభు స్వయాన ఎవరు ఈ సంఘాన్ని కట్టడం కోసం, దేవుని ఎదుట ఎవరు సంఘాన్ని నిలబెట్టడం కోసం తన జీవితాన్ని త్యాగం ఎలా చేశాడో ఆయన చెప్పిన మాట. అభ్యంతరములు రాకపోవడం అనేది అసంభవం. అభ్యంతరాలు అనేవి వస్తాయి. కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో వానికి శ్రమ. ఇది చాలా నేను ఇంతకాలం, ఎందుకంటే ఇది ప్రమాదకరమైన మాట, కానీ తెలుసుకోవాలి. దేవుడు తెలుసుకోమని మనకి లేఖనాలు ఇచ్చాడు. వీటిని దాటిపోవడం, సంఘం అనుమతి చేయలేదు కాబట్టి వదిలేయడం. ఇప్పుడు కుర్రోడికి రాదని చెప్పి సిలబస్ చెప్పకపోతే పరీక్ష ఎప్పుడు పాస్ అవుతాడు? వాడు చదవతాడా, చదవగలడా, చదవలేడా, ఇవన్నీ అనవసరం. సిలబస్ ఇచ్చాడు, దానిని క్లాసులో చెప్పడమే బాధ్యత. కనుక ఎవరి వలన దీనికి బ్రేక్ వస్తుందో, చర్చిలో ఎవరి వలన కలత పుడుతుందో వానికి శ్రమ.
వానికి శిక్ష కూడా యేసుప్రభు చెప్పాడు. అట్టివాడు మెడకు తిరుగట రాయి కట్టుకొని, తిరుగట రాయికి తేడా మామూలు రాయికి తేడా ఏంటి? తిరుగట రాయికి మామూలు రాయికి తేడా తెలీదా? దానికి ఒక కన్నం ఉంటుంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది? మామూలు రాయికి తాడు కడితే అది జారిపోవచ్చు. ఈ కన్నట్లో పెట్టి మెడకు కట్టేసుకుంటే ఇక ఇడితో పడది లోతైన సముద్రములో. మిగిలింది చెప్తారు ఎవరన్నా? పడుట పడద్రోయబడుట. మరి పడదోసేవాడెవడు? దేవుడే. పడితే మంచిదని లేదు. నేను చాలాసార్లు చూసి వచ్చి ఇలా రాసిరేటి అని మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ఇలా రాసిరేటి బైబిల్లో ప్రింట్గా తప్పడింది. ఎందుకని మన బుద్ధికి ఎంత అర్థం అవ్వదు కదా, మన మేధస్సు ఎక్కువైపోద్ది అక్కడ. త్రోయబడుట, ఎవరో ఒకరి చేత నెట్టబడు. ఎవరికాడ దూకడు కదా, మెళ్ళ రాయి కట్టుకుని సముద్రంలో పడతాడా? తోసేయాలని వాడికి మంచిదంట, అది మేలంట. వాడికి బయట ఉంటే మరి ఇంకెంత ప్రమాదమో. ఈ శిక్ష ఆ నేరం చేసిన వాడికి మేలు. మన దృష్టిలో అది భయంకరం. మరి అలా త్రోయబడకుండా ఉంటే ఇంకెంత బాధో వీడికి, ఇంకెంత ప్రమాదమో ఊహించండి. ఆ వాక్యం రాసుకొని దాని ముందు అలా కూర్చోవడమే. ధ్యానించడం అంటే ఇది ఇలా ఇంత ప్రమాదమా ఇది? కనుక అభ్యంతరం అనేది నా బ్రతుకులో నుండి బయటికి రాకూడదు. నా వలన ఒక్క దేవుని బిడ్డ కూడా జంకకూడదు, చెడిపోకూడదు, సంఘము నుండి బయటికి పోకూడదు అని జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్త మన దగ్గర ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళడం. ప్రభువా, ఐక్యతను చెరిపేది, ఆధిపత్యం కోసం ఒక గ్రూపును విడదీయడం, ఇదంతా దుష్టుడు పుట్టించే సంఘములో అలజడి. ఈ అలజడి నుండి తప్పించుకోవడానికి యేసుప్రభు ఇచ్చిన సూత్రము ఐక్యత. నేను మీకు చెప్పడానికి కారణం ఉంది, ఐక్యత. అసలు ఈ దేవతలు బలం ఏంటంటే, ప్రార్థన మనం చేయాలి దేవుని దగ్గర. ప్రభువా, దేవతల జ్ఞానము విజృంభిస్తుంది. దేవతలు వారి భక్తులను ప్రేరేపించి మన మీదకి వారిని ఉసుకొలుపు. ఆ దేవతలు నీ ఎదుట సాగిలపడవలసిన వారు, నీ ఎదుట సాగిలపడవలసిన వారు తల ఎత్తి నీ సంఘాన్ని పాడు చేస్తున్నారు. ప్రభువా, నీ సంఘాన్ని కాపాడు. వాళ్ళ ఊసి మనకు అనవసరం, మనం బలవంతులం కావాలి. అదే యేసు ప్రభు చెప్పిన మాట. నీకు ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలా, నీవు ఐక్యత కలిగి ఉండాలి. దేవుని నియమాల విషయంలో నీవు ఐక్యత కలిగి ఉండాలి. ఆ ఐక్యత ఏనాడైతే చెదిరిందో, ఎవని వలన చెదిరిందో అందరూ అనుభవిస్తారు. ఐక్యత చెడిన తర్వాత ఇంకేముండదు. కాబట్టి జాగ్రత్త. ఈ నియమాన్ని ప్రతివాడు హృదయంలో చేర్చుకొని ఉండండి. ఈ ఆశీర్వాదం అంటే శుభం కలగాలని కోరుకోవడం అంతే. ఆశీష్ వాద అనే 2 పదాలు. ఆశీర్వాదం అంటే శుభం కలగాలని కోరుకోవడం, ఇంకంతకన్నా ఇందులో ఏం లేదు. ఆశీషాం వాద విశ్వాస అనేది ఒక ఉత్పత్తి అర్థం. ఆశీస్సు, క్షేమం జరగాలి, నీవు దీవించబడాలి అని వాదం అంటే వాక్కు బయటికి విడుదల చేయడం, అంతే ఆశీర్వాదం. ఆ మాట దేవునిది. శాశ్వత జీవము దేవునిది, జీవము దేవునిదే, శాశ్వతత్వము దేవునిదే. ఆ మాట దేవుడు పలకాలి. ఆశీర్వాదం ఆయన దగ్గర నుండి రావాలి. ఆ ఆశీర్వాదము, శాశ్వత జీవము మన సొంతం అవ్వాలి అంటే మనం చేయవలసింది, సంఘం చేయవలసింది ఒకే ఒకటి, ఐక్యత. ఎప్పుడూ దీనిని వీడిపోకండి. ఈ లేఖనాన్ని అనుసరించకపోతే ఆ 2 మనకి రావు. ఎందుకని? దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇక దానికి మళ్ళా మార్చడం చేర్చడం అవ్వదు. ఆయన సెలవిచ్చి ఉన్నాడు.
ఇది ఎవరికి చెందాలి అంటే ఎవరు ఐక్యత కలిగి నివాసం చేస్తుంటారో అది వీటిని పొందడానికి ఒక దరఖాస్తు లాంటిది. ఈ సంఘం నుండి ఆశీర్వాదము శాశ్వత జీవము ప్రకటించావు నీవు, అది మాకు చెందాలి అని నీవు కోరుకుంటే ఈ లక్షణాన్ని దేవునికి చూపిస్తే చాలు. ఇది అప్లికేషన్. మన చర్చ నుంచి ఐక్యత అనే ఒక కాగితాన్ని దేవునికి చూపిస్తే ఆశీర్వాదము శాశ్వత జీవము మనకి వచ్చినట్టే లెక్క. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. తగ్గించుకోవడం వలన మాత్రమే ఐక్యత అనేది మొదటి మెట్టు. చచ్చిపోవాలి, నేను గొప్ప, నేను చెప్పిందే వినాలి, నేను అది ఇది అంటే ఏముండదు అక్కడ. దైవికమైన సంగతుల విషయంలో ఏ వ్యక్తికి ఘనత ఉండదు. యేసుప్రభువు ఎంత బలమైన మాట చెప్పాడంటే, ఈ మట్టలాదివారం అలాంటిది ఏదో వచ్చినప్పుడు వాళ్ళెవరూ అక్కడ దేవునికి స్తుతించడం లేదు, అక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ జరిగినప్పుడు అంటాడు, మీరు మౌనంగా ఉంటే, మీరు మౌనం అంటే దేవుని స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తే మనిషి ఎక్కడా రాయి ఎక్కడ. దేవుడు చెప్పింది, నువ్వు చెయ్యకపోతే రాయి చేస్తుంది. దేవుని పరిశుద్ధుడు, దేవుని రక్తము చేత కడగబడిన వాడు నేల మట్టుకు పడి ఉండాలి. అలాగుంటే ఈ ఐక్యత అనేది ప్రారంభమవుతుంది. అది మొదటి మెట్టు. తగ్గించుకోవడం ఉంటుంది. అందరిలో భేదభావం ఉంటుంది, బడాయి ఉంటుంది. నేను సీనియర్ని, జూనియర్ని, నాకంతా తెలుసు, నేను వెరిగి ఉన్నాను ఎప్పటి నుంచో అనే భావన ఉంటుంది. నేను గొప్పవాడిని అనే భావన పౌలు చెప్పలేదా, నేను గొప్పవాడిని అనే మనసు అందరిలోనే ఉంటుంది, అందరిలో ఉంటుంది. దానిని మనం చంపుకోవాలి. అది దేవుని దగ్గరే జరుగుతుంది. కనుక ఐక్యత కలిగి నివాసము చేయడానికి దేవుని పిల్లలు సిద్ధపడండి. దుష్టుడు మిమ్మల్ని తీసుకొని పోలేడు ఇంకా. ఎందుకంటే దేవుడు మేలు కలగాలని చెప్తుంటే ఇంకా నీకు కీడు చేసేవాడెవడు? శాశ్వత జీవము నీకు ముడిపడి ఉన్నప్పుడు నిన్ను మరణానికి తోసుకొని పోయే ఇంక ఏంటి అవకాశం ఎక్కడ ఉంది? కనుక దేవుని పిల్లరా, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఐక్యత కలిగి దేవుని ప్రజలు నివాసం చేస్తారో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉన్నాయి. ఎక్కడ ఐక్యత లోపిస్తుందో అక్కడ ఇవి ఉండవు. కనుక ఈ దేవుని ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలి అంటే ఐక్యత అనేది మన ఊపిరై ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల మా తండ్రి, మా ఎడల నీవు దయగొని ఉన్నావని నేడు నీవిచ్చిన ఈ కృపను బట్టి తెలుసుకొనిచున్నాం. మమ్మల్ని నీవు ప్రేమిస్తున్నావు, మమ్మల్ని ఆవరించి ఉన్నావు ప్రభువా. నీ వాక్యమును మేము కలిగి ఉండునట్లు, అది మాలో ఫలింపబడినట్లు నీవు కృపచూపు నాయన. అనుదినము నీ సన్నిధిలో ఐక్యత కొరకు మొరపెట్టుకునే బుద్ధిని నేడు మాకు దయచేయము. మేము ఏక మనస్కులమై నీ సన్నిధిలో మొరపెట్టి నీ ఆశీర్వాదమును శాశ్వత జీవమును మేము పొందుకునేలాగా నీవు సెలవిచ్చిన దానిని మేము కలిగి ఉండునట్లు నా దేవా మమ్మల్ని బలపరచు. నీతిగల మనస్సును, మంచి మనస్సాక్షిని, నిర్దోషమైన హృదయమును, పరిశుద్ధ జీవితమును మాకు దయచేయనైనా. వ్యర్థమైన వాటి నుండి, దుష్టు నుండి మమ్మల్ని తప్పించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.